దృష్టికి మనం గనులుగా ఉంటే దేవుడు వారిని అభివృద్ధి పరుస్తాడు. ఏం చేస్తాడు? అభివృద్ధి పరుస్తాడు. ప్రసంగిలో చదవండి, ప్రసంగిలో ఒక మాట చదవండి, ప్రసంగిలో ఒక మాట చదవండి, 2వ అధ్యాయం, ప్రసంగి 2:9. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటెను నేను గనుడనై అభివృద్ధి నొందితిని, నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు. దేవుడు సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానము వలన సొలొమోను అభివృద్ధి పొందుకున్నాడు. అభివృద్ధి పొందుకోవాలంటే ఏంటంటే రాజుల గ్రంథంలో ఒకసారి చూడండి, మొదటి రాజులు, 1 Kings 3:12, మొదటి రాజులు 3వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ ఎంత గొప్ప జ్ఞానమును ఇస్తున్నాడో మీరు చూడండి. యేసు ఒక వ్యక్తిని గణపరుస్తున్నాడంటే, దేవుడు ఒక వ్యక్తిని గణపరుస్తున్నాడంటే వారికి ఎంతటి జ్ఞానాన్ని ఇస్తున్నాడో ఒకసారి చూడండి. మొదటి రాజులు 3 పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఒకడును ఉండడు, మరియు ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడును ఉండడు. ముద్రించబడాలనుకునే వాళ్ళు. సొలొమోన్ ఎవరు? దావీదు కుమారుడు. దావీదు కుమారుడైన సొలొమోన్, దావీదు కుమారుడైన సొలొమోన్ ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? దావీదుకు తర్వాత రాజ్య పరిపాలన చేయాలని, దావీదు యొక్క రాజ్యాన్ని పరిపాలన చేయడానికి రాజ్యానికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతూ ఉంది? దేవుని సన్నిధికి వెళ్ళాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? కొత్త బిజినెస్ ప్రారంభించాం అనుకోండి, ఏం చేస్తాం? నా బిజినెస్ ఆశ్చర్యకరంగా ఉండాలి, నాకు డబ్బు ఎక్కువగా రావాలి, అవునా కదా? బిజినెస్ మంచిగా ఉండాలి. ఇప్పుడు రాజు ఏమని అడగాల? రాజు నాకు బలమునివ్వు, నాకు శక్తినివ్వు, అంతేనా కదా? ఇంతమందిని పరిపాలన చేయాలి, నాకు బలాన్ని ఇవ్వండి, నాకు శక్తినివ్వండి. మా నాన్న అన్నిటికీ డబ్బులు ఇచ్చేసాడు, గుడికి చాలా డబ్బులు ఇచ్చాడు, గుడి కొరకు చేర్చి పెట్టాడు, దాని కొరకు చేర్చి పెట్టాడు. ఎవరు పేదోళ్ళు వచ్చినా మా నాన్న ఇచ్చేసేవాడు. అయితే నేను అట్లా కాదు, చాలా డబ్బు చేర్చుకోవాలి, అంతే కదా, అవునా కదా? కానీ సొలొమోన్ అలా ప్రార్థన చేయలేదు. ఎలా ప్రార్థన చేశాడు ఒకసారి ఇంకొకసారి చూడండి. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారిని విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. మీరు గమనించాలి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? డబ్బు కావాలి, లేకుంటే బలము కావాలి, నాకు సైన్యం కావాలి, నాకు ఆస్తి కావాలి అని అతను ప్రార్థన చేయాల. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వివేకం కలిగిన హృదయం కావాలి, వివేకం కలిగిన హృదయం కావాలి, నాకు జ్ఞానము కావాలి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే జ్ఞానమును అడుగుతున్నాడు, వివేకం కలిగిన హృదయాన్ని అడుగుతున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు గనుడవయ్యావురా. నువ్వు ఏమడిగావు? నాకు ఎక్కువ సైన్యం కావాలి, ఎక్కువ బలవంతులు కావాలి, ఎక్కువ బంగారం కావాలి, నాకు ఎక్కువ బలగం కావాలి, ఎక్కువ బంధువులు కావాలని అడగలేదు, జ్ఞానముని అడిగావు. కాబట్టి నేనేం చేస్తున్నాను? నువ్వు అడగనిది కూడా ఇస్తాను, నీకు దీర్ఘాయుష్ని ఇస్తాను, ఐశ్వర్యాన్ని ఇస్తాను అని చెప్తున్నాడు. మంచి జ్ఞానముని ఇస్తాను. దేవునికి మహిమ కలుగునుగా అక్క. ఇతను అడిగింది ఒకటి, దేవుడు అడిగింది ఇచ్చాడు, అడిగింది కూడా ఇచ్చాడు. దేవుణ్ణి మనం ప్రేమిస్తూ ఉంటే మనం అడిగింది మాత్రమే కాదు, ఆయనకి ఇష్టమైంది కూడా ప్రభు ఇస్తాడు. ఆమేన్.